సమస్యగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేవలం ఒక మహిళతో ఆమె అక్రమ సంబంధం అంటగట్టి ఆమె బజారు పాలు చేస్తున్న తన భార్య వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన తండ్రిగా వాళ్ళకి భవిష్యత్తులో కూడా తండ్రిగా అండగా ఉంటాను. వారికి ఎటువంటి కూడాను అన్యాయం తలబెట్టే పరిస్థితి మాత్రం లేకుండా. మరోవైపు చూస్తే కనుక కేవలం ఆస్తుల కోసం మాత్రమే వీరు చేస్తున్నటువంటి ప్లాన్లో పిల్లలు కూడా తల్లి ట్రాప్లో పడ్డారు. ఈరోజు తన భవిష్యత్తును పూర్తిగా ఛిద్రం చేసినటువంటి వాణి విషయంలో మాత్రం తను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. విడాకులకు కూడాను అప్లై చేసే పరిస్థితి ఉంది. పిల్లలకు మాత్రం ఆస్తులు పంపగానే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసాం. ఇటు వస్తే ఇక దివ్వల మాధురి విషయానికి వచ్చేసరికి మాత్రం ఆమె మా భార్యాభర్తల కారణంగా సమాజంలో ఒక ఆరోపణలు ఎదుర్కోవాల్సి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఆమెకి మాత్రం పునర్జన్మ ఇచ్చిన నేపథ్యంలో ఆమె మాత్రం ఒక స్నేహితురాలుగా పరిగణనలు తీసుకుంటాను. తన కష్టాల్లో ఉన్నప్పుడు చేదోటుగా ఉన్నటువంటి ఆమె విషయంలో మాత్రం ఒక స్నేహితుడిగా ఆదుకునేందుకు మాత్రం నేను సంసిద్ధంగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేస్తాం. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది? విడాకులకు అప్లై చేసిన శ్రీనివాస్కి కోర్టు విడాకులు ఇస్తుందా? వాణి తన పిల్లలను పెట్టుకొని ఈరోజు శ్రీనివాస్ను విడిచిపెడుతుందా, లేకపోతే మళ్ళీ పగ సాధింపు ద్వారాగా అడుగులు వేస్తుందా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు పెద్దలు. కాకపోతే రచ్చగెలిచినటువంటి దువ్వాడ ఎమ్మెల్సీ ఈరోజు ఇంట్లో మాత్రం ఈదుపాలైన రంగంలో ఎటువంటి అతిశక్తులు 2 ఏళ్లుగా తన కుటుంబ అంతర్మదనాన్ని పడుతూ రాజకీయంగా లైమ్లైట్లో ఉంటూ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ పార్టీ నుండి అత్యధిక ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నా కూడాను ప్రజాక్షేత్రంలో ఓటపాల. అయితే రాజకీయ పరంగా ఆయనకున్నటువంటి ఎదుగుదల ఓవైపు అయితే కుటుంబ పరంగా మాత్రం ఈరోజు భార్యతో పాటు పిల్లలను కూడా దూరం చేసుకున్న పరిణామాలను, అసలు ఈ పరిణామాల గల కారణం ఏంటి? అంతలా ప్రజాక్షేత్రంలో ఆదరాభిమానం పొందినటువంటి దువ్వాడ శ్రీనికి ఇంటి పోరు ఎందుకు వెంటాడుతుందని విషయం ప్రశ్న ఆయనతో మాట్లాడదాం. చూస్తే కనుక ఈ వ్యవహారం 2 ఏళ్ళుగా మీ మధ్యన జరుగుతుంది. మీకు మీ భార్యకు ఉన్నటువంటి ఆ తగాదాల నేపథ్యంలో ఇంకొక మహిళ మీ జీవితంలోకి వచ్చే పరిస్థితుల్లో ప్రాణంగా అభిమానించి ప్రేమించి పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచిన పిల్లల్ని కూడా దూరం అయ్యారు. ఈరోజు వారిని చూడడానికి కూడా మీరు మనసు ఎందుకు అసలు ఆ పరిణామం? నా వివాహం జరిగి 30 ఏళ్ళు అయింది. ఈ 24వ సంవత్సరానికి నేను అనుకున్నాను బాగుంటుంది, జీవితం బ్రహ్మాండంగా వెళ్తుంది అనుకున్నాను. కానీ విచిత్రంగా దువ్వాడ వాణికి కొన్ని వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా విజయం సాధించే కోణంలో వెళ్తే అది తన పేరున ఉండాలి. వ్యాపారంలో నేను అధిగమిస్తే తన పేరు నా వ్యాపారం ఉండాలి. రాజకీయాల్లో నేను ఉన్నతంగా వెళ్తుంటే అది తనకు ఉండాలి, నాకు ఉండకూడదు. ఇది ఒక విచిత్రమైన డైమెన్షన్. సాధారణంగా భర్త కార్మికుడైనా, శ్రామికుడైనా, లేదా పెద్ద అపర కోటీశ్వరుడైనా నా భర్త బాగుండాలి, నా భర్త బాగుంటేనే మేము బాగుంటామని కుటుంబ వ్యవస్థలు ఉంటాయి. కుటుంబ వ్యవస్థ అలా ఉంటుంది కాబట్టి నడుస్తుంది. 30 ఏళ్ళు అయింది వివాహం జరిగి, 28 ఏళ్ళ పాటు లేనటువంటి ఈ ఆధిపత్య పోరు కేవలం రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగానే మీ మధ్యన ఈ వివాదం ఇంకా తారస్థాయికి చేరుకుందా, లేకపోతే ఆర్థిక లావాదేవీల విషయాలు ఏమని? ఆధిపత్య పోరు అనేది ఇప్పుడు కాదు. డే 1 అంటే 2004 జిల్లా పరిషత్ ఎన్నికల్లో నేను జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు తనే పోటీ చేస్తానని నాతో గొడవ పడ్డారు. రాజశేఖర రెడ్డి గారు నాకు నిర్ణయించారు, అయింది. 2009లో పీఆర్పీలో నేను పోటీ చేశాను. పీఆర్పీకి వెళ్ళొద్దు, ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు నాకు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అర్థం ఏంటో నాకు తెలియలే. ఎందుకంటే పీఆర్పీలో డైరెక్ట్గా చిరంజీవి గారి యాక్సెస్తో నాకు టికెట్ రావడం అన్నది జరుగుతుంది కాబట్టి, తనకి యాక్సెస్ లేదు కాబట్టి ఆ పార్టీకి వెళ్ళొద్దని పెట్టింది. ఆ తర్వాత నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఆ తర్వాత చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత ఇంకా వేరే గత్యంతరం లేక నేను ఇండిపెండెంట్గా మామూలుగా ఉన్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మళ్ళీ ఆ సొంత గూటికి చేరిపోయినాం. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఇష్టం, ఆయన వల్లే నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యాను. జగనన్నతో ఇక ప్రయాణం చేస్తున్నాను. జగనన్న దగ్గర మరి అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న అదృష్టం, నాకు ఆయన దగ్గర గౌరవం ఉంది. 2014లో టికెట్ ఇచ్చారు, 19లో ఎంపీ ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు, నియోజకవర్గ ఇన్ఛార్జిని చేశారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా 2020. ప్రజాక్షేత్రంలో ఇంతలా పార్టీ పరంగా మన్ననలు పొందుతున్నారు, మరి ప్రజల్లో కూడాను మన్ననలు పొందుతున్నారు. కుటుంబాన్ని ఈరోజు నిర్లక్ష్యం చేశారా? కుటుంబ సభ్యులు మీరు నిర్లక్ష్యం గురయ్యారు. చెప్పారు కదా మీరు, ఇంట గెలిచి రచ్చగెళ్ళాలని. అది నిజమే, నేను ఇంట ఓడాను, రచ్చగెలిచాను. కారణం ఏంటంటే ఈమెకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్గుణాల వల్ల నేను అన్నింటికీ కాంప్రమైజ్ అవుతూనే వచ్చాను. నా జీవితంలో అత్యధికంగా సంపాదించిన వ్యాపారం చేసిన రోజులు ఉన్నాయి. 2001 నుంచి 2010 వరకు
కిందకి పడిపోయిన రోజులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి, డీజిల్ పోయటానికి కూడా ఆలోచించుకునే రోజులు ఉన్నాయి, 100 కోట్ల టర్న్ ఓవర్ చేసిన రోజులు ఉన్నాయి. ప్రతిరోజు ఒకలాగే నేను ఉన్నాను, ఏ రోజు కూడా తగ్గల. అన్ని రోజులు కుటుంబానికి అలాగే చూశాను. పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని, హక్కును పెట్టుకొని అత్యంత ప్రేమతో పెంచాను. నా పిల్లలంటే నాకు ప్రాణం. ఈరోజు ఎందుకు ఆ పిల్లల మీద అంత ద్వేషం? ఆ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి బాగా చదివించుకోవాలని. ఇద్దరికి డాక్టర్స్ చేస్తే ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్లాట్ఫామ్, ఎంత గుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చామన్నదే ముఖ్యం అన్నది నేను నమ్ముతాను. ఒక డాక్టర్ని చేస్తే వాళ్ళు ఎలాగైనా లీడ్ చేస్తారు లైఫ్. సో డాక్టర్ని చేద్దామన్న ఉద్దేశంతో ఇద్దరికి డాక్టర్ని చేశాను. అంతలా గోల్డెన్ భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలన్నట్టు దువ్వాడి సీన్కి ఈరోజు పిల్లలు కంటపడితే కోపం పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఒక మాట అన్న శ్రీనివాస్, పున్నమ నాగ సినిమాలో చిరంజీవి గారికి చిన్నపిల్లడప్పుడు అన్నం పెడుతూ విషం వేస్తారు, ఒక డ్రాప్ అలాగా నాగుపాము విషం వేసినప్పటికీ, ఆయన యవ్వనం వయసు వచ్చినప్పటికీ ఆయన బాడీ మొత్తం నాగుపాము విషంతో నిండిపోతుంది. ఆయన ఎవరికి ఖర్చిన ఏదైనా చచ్చిపోతుంటారు. దీన్ని విషం పోయటం అంటారు. నేను రోజుకి 12-13 గంటలు పబ్లిక్లో ఉంటాను. రాత్రి వెళ్ళినప్పటికి 10-11 అవుతుంది. మళ్ళీ తెల్లారితే ఫీల్డే. 25 సంవత్సరాల నుంచి నా దైనందిన జీవితం అదే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో పిల్లల్ని వాళ్ళు పడుకున్నప్పుడు చూడటం, ఏదో ఆదివారాలు ఇలా వస్తే చూడటమే తప్ప రిలేషన్ నాకున్న ఒత్తిళ్ళ వల్ల, పనుల వల్ల, రాజకీయ జీవితం వల్ల, ఇట్ల వల్ల చేయలేకపోయినాను. దీంట్లో ఆమె ఏం చేసిందంటే, మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్న మధ్యతరగతి కుటుంబీకుడు, వాళ్ళ నాన్న ఒక రైల్వే ఎంప్లాయీ, మీ నాన్నకి అన్నీ మా వల్లే వచ్చాయి, మా నాన్న ఒక జమీందారు, మాకు ఆస్తులు ఎంత ఉన్నాయి. సరదాగా మాట్లాడుకున్న క్రమానికి వచ్చా మీ ఎదురుగా, లేకపోతే పరోక్షంగా? ఒకసారి అనొచ్చు, 2 సార్లు అనొచ్చు, 10 సార్లు అనొచ్చు. జీవితాంతం అంటే ఇప్పుడు కూడా తను అంటుంది అన్నమాట. ఈరోజు మీరు ఇంటర్ చేయండి అదే అంటుంది. మా నాన్నే ఆస్తులు, మాకు 100,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి, మా వల్లే రాజకీయ జీవితం వచ్చింది. రాజకీయ జీవితం నేను వస్తే మీకు వచ్చేది. రాజకీయ జీవితం రావాలన్నా, జీవితంలో ఏ హోదా రావాలన్నా చెమటోడిస్తే వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి శ్రీనివాస్కి 30 ఏళ్ళ అనంతరం ఆ రోజే మీ జాతకాల కలవలేదని ఒక విషయం మీ భార్యాభర్తలు ఎప్పుడైనా గమనించారా? అది సరైన అవగాహన ఉన్న జీవితం కాదండి. మొదటి నుంచి పెళ్ళైన 1 ఇయరే బాగున్నాం. నిన్న వీడియోలో కూడా తను చెప్పింది, 2006లో పెళ్లి కాకముందు 94లో నువ్వు తనని చేసుకోవద్దమ్మా అని మా నాన్న అన్నాడు. 96లో బిడ్డ పుట్టిన తర్వాత 1 ఇయర్లోనే నువ్వు వచ్చే ఇంటికని అన్నాడు. నిజం, 100% నిజం. రాఘవరావు ఎంత నీచుడంటే కూతురుకు కూడా విషం పోస్తాడు. ఆడితో నువ్వు ఉండకు అని చెప్పిన మొట్టమొదటి మనిషి ఎవడంటే రాఘవరావే. అది నేను చెప్పింది కాదు, వాణియే చెప్పింది. సో ఈ రాఘవరావు విషాన్ని పోసి నా మీద ద్వేషాన్ని పెంచాడు. అదే విషయాన్ని పిల్లలకి పోసింది వాణి. 30 ఏళ్ళగా ఇలాంటి అంతర్మదనం మీ మదిని పూర్తిగా చంపుకుంటూ ఎవరి కోసం మీ లైఫ్ను కొనసాగించారు? రాజకీయంగా స్థిరపడాలనే, వ్యాపారవేత్తగా పైకి రావాలనే, ఫ్యామిలీని మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను, మా నాన్న మాకు నేర్పింది ఏంటంటే నిజాయితీ, లంచం తీసుకోవద్దండి. ఆ మాట ఈ రోజు వరకు నేను కట్టుబడి ఉన్నాను, మా నాన్న చెప్పిన మాట వల్ల. లేకపోతే ఎలా అయిపోయి ఉండేవాడిని నాకే తెలియదు. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, ఒక పాపులర్ మ్యాన్ అవ్వాలి. పాపులర్ మ్యాన్ అవ్వాలంటే ఏ రంగం ఎంచుకోవాలి? మహా అయితే నేను ఎంఏ ఇంగ్లీష్ చదివినందుకు ఒక టీచర్ అవుతాను, లెక్చరర్ అవుతాను, ఎవరికో నమస్కారం పెట్టుకుని ఉండాలి. నాకు అది ఇష్టం లేదు. కాబట్టి నేను పాపులర్ అవ్వాలంటే 1 సినిమా రంగం, 2 రాజకీయ రంగం అనుకున్నాను. సినిమా రంగం ప్రయత్నించాను, చాలా నసీబు దొరకలా. రాజకీయ రంగంలోకి దూరాను. చిన్నప్పటి నుంచే వ్యాపారాలు, 22వ సంవత్సరం నుంచే నేను వ్యాపారాలు. బాగానే ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీగా ఈరోజు ఒక వివాహేతర సంబంధం కారణంగానే పిల్లలు, భార్య మిమ్మల్ని చేదరించుకున్నారు, నిజమేనా? కాదండి, నేను 30 సంవత్సరాల నుంచి ఉన్న గొడవ అని చెప్పాను కదా. ఆమె చెప్పింది 96 నుంచి మాకు పడదని. ఏ వివాహేతర సంబంధం ఉండవాళ్ళు రాఘవరావు 96లో వచ్చేయమన్నాడని చెప్పండి. ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని మాట కూడా ఒకటి చెప్పింది. మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, 96లో మీ నాన్న ఎందుకు వచ్చేయమన్నాడు రాఘవరావు, ది సో కాల్డ్ రాఘవరావు? ఇప్పుడేంటి ఈ కథ? ఇప్పుడే ఇల్లీగల్ కాంటాక్ట్ 30 సంవత్సరాల తర్వాత వచ్చిందా? వివాహం అయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్కి విలువ ఉంటుందా? ఆ మాటకి ఏమైనా గ్రావిటీ ఉంటుందా? మరి దివ్వెల మాధురి ఎవరు? ఆమెకి మీకున్నటువంటి పరిచయం ఏంటి? ఆమెను అసలు మీకు ఎవరు పరిచయం చేశారు? ఆమె ముందేమైనా మీకు పరిచయస్తారా, లేకపోతే మీ కుటుంబానికి ఏమైనా ఫ్యామిలీ రిలేషన్? దివ్వెల మాధురి అంటే దివ్వెల గౌరయ్య గారు, సో కాల్డ్ అడ్వకేట్, వాళ్ళ కోళ్ళనే నాకు తెలుసు. అంతకుమించి నాకు తెలియదు. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు. కానీ ఒకరోజు దువ్వాడ వాణియే మనకి ఈ అమ్మాయిని మనం తెచ్చి మండల కన్వీనర్ ఇవ్వాలి, ఈ అమ్మాయికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఈ మహిళల్లో, భరతనాట్యం స్పెషలిస్టు, ప్రొఫెషనల్, విద్యార్థులు అందరూ ఉంటారు, మంచి గ్రిప్ ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది, మనం తెచ్చుకుంటూ 2000 ఓట్లు కలిసి వస్తాయని తనే నాకు చెప్పి ఇంటికి పిలిచి
ఆమెకి అధ్యక్ష పదవి ఇవ్వమని చెప్పి నేను అన్నాను, ఈ అమ్మాయి కుటుంబపరమైన వ్యక్తి కదా, ఈ అమ్మాయి రాజకీయాలకు పనికొస్తుందా, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఎలా చేయరే అని అన్నాను. అంటే లేదు, మాట్లాడాను నేను వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ అత్తవారితో మాట్లాడాను అన్నాను. పోనీ ఓకే, నిర్ణయానికి వస్తే ఓట్ బ్యాంక్ మనకు వద్దా, పెట్టుకుందాం అన్నాను. ఓకే, వచ్చిన రోజు నుంచి ఆ అమ్మాయి యాక్చువల్గా బేసికల్గా యాక్టివ్, చాలా యాక్టివ్గా పనిచేసుకొని స్పీడ్గా వెళ్ళటం ప్రారంభించింది. బాగుంది పార్టీ. యాక్టివ్ శ్రీనివాస్ కనెక్ట్ అయ్యారా? అండి, నా రాజకీయాల్లో ఎంతోమంది, కొన్ని వేల మంది నా దగ్గరకు వస్తుంటారు, వందల మంది వస్తారు వెళతారు. రాజకీయ నాయకుడికి ఒక కుటుంబంలా ఉండాలి. ఒక మీ కుటుంబం ఈరోజు విచ్ఛిన్నం అవడానికి ఆమె కారణమని బాటంగా పాలసీతో ఉంటానంటే, ఒక మహిళ నా దగ్గరికి వస్తే నా చెల్లి కానీ, లేకపోతే నా అక్క కానీ, లేదా నా తల్లి కానీ, నా కుటుంబ సభ్యురాలు కానీ నేను చూసినప్పుడే రాజకీయ నాయకుడిని ఒక దేవుడిగా చూస్తారు ప్రజలు. ఆ విషయాన్ని వాణి కూడా సుస్పష్టం చేశారు. ఇప్పటి వరకు వేరే ఏ మహిళతో కూడాను శ్రీనివాస్ సత్సంబంధాలు ఎటువంటి ఇల్లీగల్ లేవు, కానీ ఈ విషయంలో మాత్రం ఆయన ట్రాప్లో పడ్డాడు. 58 ఏళ్ల తర్వాత ట్రాప్లో పడ్డానికి నేనేమైనా చిన్నపిల్లోడినా? నాకు మధ్య బుద్ధి లేదా? లేకపోతే ట్రాప్లో పడ్డానికి నా దగ్గర కోహినూరు వజ్రం ఏమైనా ఉందా? లేకపోతే అధికారం ఉందా, హోదా ఉందా? చుట్టూ కత్తులు. వివిధ రకాల పార్టీకి చెందిన కూటమి పార్టీ నాయకులందరూ కూడా దువ్వాడిసి ఒక్కడ దొరికితే చంపేద్దామని చూస్తున్నారు. ఫోన్ కాల్స్, ఏ నిమిషం చంపుతారో కూడా తెలియదు, కారుతో తగలబెట్టేస్తామని అంటున్నారు. దుర్భరమైన పరిస్థితుల్లో ప్రతిపక్షంలో మా బతుకులు మేము ప్రజలతో ఉంటూ పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రజాపక్షం. ఈ స్థితిలో నా దగ్గర ఉన్నదేంటి బ్లాక్మెయిల్ చేయడానికి? డబ్బు ఉందా? ఆస్తులు మీకు రాసేసినాను, ఇంకేమైనా రాయాల్సి ఉంటే అవే మీకు ఇస్తాను. అవి మాటలకే రాశామని ఉంటున్నాయి కానీ చేతల్లో జరగలేదని వాళ్ళు బలంగా వాదిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లు నేను చూపించాను. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా నామమాత్రం అని ఎక్కడ ఉంటుంది? దాని మీనింగ్ ఏంటి అసలు? ఇంటికి రాత్రి మీద వచ్చి తలుపులు కొట్టుకొని మీ దగ్గర రావడానికి కారణం మీతో కూర్చొని మాట్లాడాలి, మీరు కనుక దివ్వల ఎవరిది మాధురితో ఉండాలనుకుంటే కనుక టెక్కల్లో ఉండొద్దు, పలాస వెళ్ళిపోండి అని సుస్పష్టంగా చెప్తున్నారు. మరి వాళ్ళ డిమాండ్ మీరు నెరవేరుస్తారా? దివ్వల మాధురి అనే అమ్మాయి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నప్పుడు ఆమెని రాజకీయాల్లోకి తెచ్చింది మనకు ఓట్ బ్యాంక్ కోసం తెచ్చిందని నేను అనుకున్నాను తప్ప, ఆమెకి నాకు ఒక వ్యవహారాన్ని అంటగెట్టి తద్వారా నాకు చెడ్డ పేరు తెప్పించి ప్రజల మధ్య నాకు అబాస్పాలు చేసి పార్టీ అధిష్టానం ముందు అబాస్పాలు చేసి పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఈయనకి మాధురితో సంబంధం ఉందండి, ఈయన టిక్కెట్కి పనికిరాడండి, పోటీకి పనికిరాడండి, టిక్కెట్ నాకు ఇవ్వండి, లేకపోతే నాకు ఉరేసుకొని చచ్చిపోతాను, నాకు అతనితో డివోర్స్ కూడా ఇచ్చేయండి అని అధిష్టానం ముందు మొరపెట్టుకున్న దువ్వాడవాణి. అంటే అప్పుడు నాకు అర్థమైంది దువ్వల మాధురిని ఎందుకు తీసుకొచ్చింది పార్టీలోకని. నాకు ఎర్రగా వేసి, ఎంత నీచురాలంటే భార్య అయ్యండి భర్తకి ఒక మహిళను తీసుకొచ్చి ఈమెకి పదవిద్దాము, ఈమె పనికొస్తుందని చెప్పి మళ్ళీ ఆ మహిళతోనే నాకు అసభ్యకరంగా రిలేషన్స్ పెట్టి అది అధిష్టానం ముందు పెట్టి టిక్కెట్ తీసుకున్నావు. అవునండి, ఏ మహిళ నీ భారతదేశంలో నీ భర్త తప్పుదారి పడుతున్నాడు, ఇంకో మహిళతో ఉన్నాడంటే ఏం చేస్తుంది? తప్పుదారి పట్టారా? ఏం చేస్తుంది? 4 గోళ్ల మధ్య మాట్లాడుతుంది. ఏమండి ఇది మనకు తగునా అని అడుగుతుంది, పెద్దలకు చెప్పుకుంటుంది, తల్లి తండ్రి అత్తమామలకు చెప్పుకుంటుంది, కుటుంబాన్ని సర్దుకుంటుంది, తప్పు చేస్తే నా భర్తే కదని గుండెల్లో దాచుకుంటుంది. ఇది భారతదేశంలో సగటు స్త్రీ, సగటు భార్య స్త్రీ పాదాలకు నమస్కరించి నేను చెప్తున్నాను, భారతదేశంలో ప్రతి స్త్రీ ప్రతి కుటుంబంలో ఈమెలాగే ఊహిస్తే ఒక్క మగాడు కూడా బతకడు, ఒక్క కుటుంబం కూడా నిలబడదో. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఏ మగాడైనా ధైర్యంగా ఉండగలిగాడంటే కారణం ఆ స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి రోడ్డుకి ఎక్కితే, రచ్చకెక్కితే, పిల్లలకి విషబీజాలు నాటి పిల్లలు వచ్చారు మొన్న. నాకైతే దిగి వెళ్ళాలని ఉంది. అయ్యో ఆలేటి వెయిటింగ్, వెళ్ళాలని అనుకునేటప్పటికి నేను సర్వేలెన్స్ కెమెరాలో చూసినప్పటికీ తెలుగుదేశం మూకలందరూ 40-50 మంది ఇలాగ వచ్చేసినారు. అరే వీళ్ళెవరు ఇలా జూమ్ చేసి చూశాను, అందరూ టీడీపీ క్యాండిడేట్స్. టీడీపీ ఎందుకు వచ్చారు? నా గుమ్మం, నా దరిదప్పలు, నా కాంపౌండ్ సరిహద్దుల్లోకి టీడీపీ వాడు ఎప్పుడైనా వస్తాడా? దమ్ముందా? కానీ ఇప్పుడు వచ్చాడు. వాడడంతో పాటు తాళ్ళు, గుణపాలు, కారం, నిచ్చెన, ఈ కాంపౌండ్ వాళ్ళు ఎక్కి లోపలికి రావడానికి, నా బిల్డింగ్ కాంపౌండ్ ఎత్తుంటుంది, లోపలికి రావడానికి ఇవన్నీ పట్టుకుని వచ్చారు. ఏమనుకోను అంటే 8వ తేదీ రాత్రి చేసినట్టు ప్రయత్నం ఇది. అంటే తండ్రితో మాట్లాడడానికి నాన్నే కావాలి అంటే గుండె పొంగిపోయి గుండె బాధతో నేను వెళ్ళి తెద్దామనుకుంటే మీ అనుకున్న అవన్నీ చూసిన తర్వాత అక్కడో నలుగురు, ఇక్కడో నలుగురు, అన్ని చూసిన తర్వాత నాకు ఏం జరుగుతుంది అంటే ఇంకా ద్వేషంతో రగిలిపోయే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మెసేజ్ స్పందించలేదు, ఫోన్కి స్పందించలేదు, కనీసం మెసేజ్ చేశారు, ఫోన్ చేశారు, బయటకు వచ్చి చూశాను కదా నేను. ఇవన్నీ చూసిన తర్వాత నేను తలుపు తీయలే. కారం కొడతారు, కారం ప్యాకెట్లతో రెడీగా ఉన్నారు. దానికి నేను వెళ్ళా. 2 వరకు ఇలా ఉన్నారు, వెళ్ళిపోయారు. నిన్న వచ్చారు, నేను వెళ్ళకపోవటమే పనికొచ్చింది. నిన్న వచ్చినప్పుడు నేను లేని పలాస వెళ్ళాను. పలాస నుంచి రిటర్న్ అవుతుంటే గుణపాలతో స్ట్రాంగ్ గేట్ని పొడిచి గేటు ఇరగ్గొట్టి, మీరు విజువల్స్ తీసుకోండి, లోపలికి వచ్చి ఈ టాటా డోర్స్ వేసాను నేను. ఇది స్టీల్ డోర్స్. ఈ స్టీల్ డోర్స్ అంత వేగం ఓపెన్ అవ్వు, కొడితే ఓపెన్ అవ్వు. దానికి పవర్ బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేశారు. మొత్తం కట్ చేసి తలుపు తన్నుకుంటా లోపలికి వచ్చారు. ఇంకో డోర్ కట్ చేసి నా దగ్గరికి ఇంటికి రావడానికి మీ భార్య పిల్లలకి ఎందుకు ఆ దొరకదు? అది నాకు అర్థం కాని సమస్య. ప్రేమ ఉంటే ఈ విధ్వంసం ఏంటి? ప్రేమ ఉంటే ఈ బహిరంగంగా ఈ ప్రవర్తించే తీరేంటి? ప్రేమ 4 గోళ్ల మధ్యే ఉంటుంది. మీ మీద నాకు ఏదైనా ప్రేమ ఉంటే ఈ 4 గోళ్ల మధ్య చెప్తాను. మీ మీద నాకు మిమ్మల్ని బదనాం చేయాలనుకుంటే 100 మంది మధ్య చెప్తాను మీ మైనస్ పాయింట్ని మీ గురించి. ఎందుకంటే మిమ్మల్ని బదనాం చేయాలని ఉద్దేశం. ప్రేమ అంటే అర్థం అది. ప్రేమ ఎప్పుడు 4 గోళ్ల మధ్య ఉంటుంది. పాప కలవాలనుకున్నప్పుడు కారులో రావక్కర్లేదు, రాత్రి రావక్కర్లేదు, ఫోన్లు మెసేజ్లు చేయక్కర్లేదు. దే వాంట్ టు క్రియేట్ అన్ ఎవిడెన్స్. మేము వచ్చాము చూడండి. మీడియాకి ఎందుకు ఫోన్ చేశారు? తండ్రి దగ్గరికి రావడానికి మీడియా అవసరమే ఉంది అంటే మీడియాలో తండ్రి గేటు తీయలేదని చెప్పడానికా? నేను ఎందుకు గేటు తీయలేదు ఇప్పుడు రీజన్ చెప్పాను. ఈ తీయకపోవడమే మంచిదన్నది కూడా 2వ రోజు నాకు ఎవిడెన్స్ అయింది. అదేంటి? గేటు పగలగొట్టారు, తలుపు పగలగొట్టారు. ఒకవేళ దొరికితే నన్ను చంపేస్తారు. నన్ను చంపేస్తామని చాలా మెసేజ్లు కూడా పెట్టారు. నీతో నాకు విడాకులు, నీకు సంబంధం లేదు. ప్రత్యర్థులు అనుకోవచ్చు కదా, వీళ్ళే పెట్టారని ఎందుకు అనుకుంటున్నాను? మొబైల్ నుంచి వచ్చింది. నీకు విడాకులు ఇచ్చిస్తామని మా దువాడవాడిని ఎన్నోసార్లు అన్నది. పిల్లల చేత కూడా నువ్వు చచ్చిపోయావు, నీకు మాకు సంబంధం లేదు అని అన్నకూడని మాటలు, తండ్రి గుండె బద్దలైపోయే మాటలు. అంతలా ప్రేమించిన పిల్లలు అంతలా మాట అన్నప్పుడైనా అసలు దువ్వాడ సీన్కి గుండెల్లో బాధ. చాలా బాధ సార్, చాలా బాధపడ్డాను. గుండెల మీద వేసుకొని పెంచి ఎంతగా హత్తుకొని, నేను ఎండల్లో ఉండి, నేను బాధల్లో ఉండి, నేను కష్టాల్లో ఉండి, ఆ కష్టాలు వాళ్ళకి చేరకుండా పెంచి డాక్టర్స్ని చేసి ఆఖరిని సమాజానికి ఉపయోగపడతారు నాలాగే నేను అనుకుంటే తండ్రి మీద తిరగబడేటట్టు వాళ్ళు చేశారంటే నేను నమ్మను సార్. ఇది వాళ్ళ ప్రవర్తన కాదు సార్. దట్ బాస్టర్డ్ తల్లే. ఆ తల్లి దువ్వాడవాణి, దాని తండ్రి రాఘవరావు, వీళ్ళిద్దరే పిల్లల్ని నాశనం చేశారు. రాఘవరావు తన కూతురు దువ్వాడవాణిని నాశనం చేశాడు. రాఘవరావు దువ్వాడవాణి కలిపి నా కూతురుని నాశనం చేశారు. నా కూతుర్ని నామే తిరగబడేట్టు చేశారు. 80 సంవత్సరాల రాఘవరావు అడుగు వచ్చేస్తాడా ఇంటి మీదకి? నా ఇంటి మీదకి ట్రెస్ పాస్ చేస్తాడా? నీకు ఇంటికి సంబంధం ఏంటి? మీరు మాకు ఆస్తులు ఇచ్చారు కదా అని చెప్పుకుంటున్నారు కదా. ఈ ఆస్తి ఎవరి పేరునుంది? నా పేరునుంది. ఎందుకు నా పేరును రాశారు? ఎప్పుడు ఇచ్చారో చెప్పండి. మీ నుంచి నాకు ఇది ఎలాగొచ్చిందో ఎవిడెన్స్ చేయండి. ఇప్పుడు మీరు ఉంటున్న నీళ్ళు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, అది రాఘవరావుదా? ఫ్యాక్టరీ 20 కోట్ల పైచిలకు. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఆస్తుల కోసం అంటారా, లేకపోతే ఆప్యాయతల అభిమానులు పోగొట్టుకుని పొందాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆస్తుల కోసం. ఈ ఇల్లు కూడా పొందడం కోసం. ఓకే, ఇల్లు కూడా నేను ఇచ్చేయడానికి సిద్ధమే. నేను 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిన ఇల్లులో మీరు ఉన్నారు హాయిగా. నేను ఎప్పుడు ఉండలేదు. ఏదో రాత్రికి వస్తాను, వెళ్ళిపోతాను. మీకోసమే కట్టాను. ఇప్పుడు ఉందామంటే లేదు. ఇంటికి తాళం వేస్తారు, నాకు రానివ్వకుండా చేశారు, నన్ను అబాస్పాలు చేశారు, అవమానం చేశారు, నా టికెట్ తీసుకున్నారు, రాజకీయంగా ఇండిపెండెంట్గా వేయాలనుకున్నారు. ఆఖరికి అచ్చెన్నాయుడితో చేతులు కలిపి తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. లింగాల వలసలో సోకాళ్ళు రాఘవరావు వెళ్ళి లింగాల వలసలో మైక్ పెట్టి అడగండి. పసుపు చొక్కాల పక్కన కూర్చొని ఈ దువ్వాడవాణి, ఈ రాఘవరావు భర్తను ఓడించడానికి, అల్లుడిని ఓడించడానికి అచ్చెన్నాయుడితో చేతులు కలిపి ఆడికి సహకరించారు. అచ్చెన్నాయుడు సహకారంతో ఈరోజు నా మీద దాడి చేస్తున్నారు. అచ్చెన్నాయుడు సహకారం చెప్పండి అన్న, కూర్చోండి మీరు అక్కడ కదలొద్దని అంటే నేను అబాస్పాలు అయిపోయి వాడికి అదే కావాలి. నాకు రాజకీయంగా అరెస్ట్, ఇంకో రకంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దువ్వాడసి నేను అరెస్ట్ అయిందని అనుకుంటారు కదా. అలా కాదు, కుటుంబాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నిలబడితే మొన్న ఓట్లు వేశారు కాబట్టి వీడు ఇప్పుడు ప్రతిఫలం తీర్చుకుంటున్నాడు. అచ్చండి, మీ కుటుంబ కలహాల్లో ఓవైపు వేరే మహిళ ప్రమేయంతో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ శ్రేణులు కూడా ఇందులో వాళ్ళతో పాటు చేతులు కలిపే పరిస్థితులు, పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పష్టంగా 12 గంటలైంది నేను కంప్లైంట్ ఇచ్చాను. హౌస్ ట్రెస్ పాస్ చేయకూడదు, తాళాలు విరగొట్టకూడదు, ఇది నా స్వార్జితమైన ఆస్తి. ఎలా వస్తారు? ఎలా అన్ని తిడతారు? ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అక్కడి నుంచి ఫోన్లు వస్తుంటే అధికార పార్టీ తాలూకు ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి నాకు వాళ్ళు హావభావాలు వ్యక్తం చేశారు. ఈ రాజకీయాల్లో ఉన్నాడు, నాకు తెలీదా ఏం జరుగుతుందో? సో
ఇవి జరగటం వల్ల ఇందులో ఈ కుటుంబ వ్యవహారంలో మారడానికి దువ్వాడవాణి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహంకారంతో పాటు అధికార దాహం, డబ్బు దాహం, ఆ డబ్బు అధికార దాహంతోనే ఇక్కడికి ఈరోజు వచ్చారు. వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ఫైనల్ ఈ బిల్డింగు రాసి చేయడానికి నేను రెడీ. కానీ మళ్ళీ అక్కడలాగే తాళాలు వేస్తే, తాళాలు పగలగొట్టిన వారు, అక్కడ తాళాలు వేసిన వారు ఇక్కడ తాళాలు వేస్తే నేను ఎక్కడికి పోవాలి? నాయుడు గారు చెప్పండి, ఎక్కడికి పోవాలి? ఏమైనా నీడుందా? తాళాలు వేసే ప్రక్రియ కోసం ప్రస్తావించారు కాబట్టి దివ్యల ఏవైతే మాధురి ఉందో ఆమెతో మీకు అక్రమ సంబంధం ఉందని తెలిసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో మిమ్మల్ని అంగట్లో ఉంచి తాళాలు వేశారు, ఇంటికి రానివ్వలేదు పిల్లలు, భార్యకు. నిజమేనా? ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చారు కదా, మా ఇంటి గర్భంలో ఉన్నారు, చూడండి అక్కడ మాధురి ఉందేమో. మాధురికి నాకు సంబంధం లేదు. మాధురి విషయంకి వచ్చేటప్పటికి మీరు అడుగుతున్నారు కాబట్టి 10 సార్లు నేను క్లారిటీ ఇవ్వాలి. మాధురి అన్న అమ్మాయిని రాజకీయాల్లోకి తెచ్చి అబాస్పాలు చేసి నాకు అమ్మాయికి రిలేషన్ ఉందని చెప్పి దుష్ప్రచారం చేసి టికెట్ పొందడానికి ఎత్తుగడేసిన దువ్వాడవాణి. అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది. నేనే ప్రకటించాను, నాన్నకి చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, ప్రకటించాను, జగన్ అన్న నా ఒప్పించాను. ఆ తర్వాత మళ్ళీ గతి లేని పరిస్థితిలో గ్రాఫ్ పడిపోయిన తర్వాత మళ్ళీ అన్న నువ్వే చేయాలని చెప్పడం, నేను చేయటం అంతా జరిగిపోయింది. ఈ జరిగిపోయిన ఎపిసోడ్లో మాధురి అనే అమ్మాయికి అబాస్పాలు చేయటం వల్ల ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఆమెకి అత్తవారు భర్త ఇంటి నుంచి పంపించారు, కన్నవారు కూడా ఇంటి నుంచి పంపించారు. తనకున్న 3 పసిపిల్లలతో ఒకసారి ఘోరమైన పరిస్థితుల్లో ఆమె ఉన్నప్పుడు నేను మాట్లాడాలని పిలిచాను. వచ్చిన తర్వాత మాట్లాడాను. ఏంటి పరిస్థితి అంటే, నాకు మరి అవకాశం లేదు సార్, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, మరి ఇంక నాకు అవకాశం లేదు, పిల్లలకి చంపేస్తాను, నేను చనిపోదామని అనుకుంటున్నానని సడన్గా వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి హ్యాంగ్ చేసుకునేటప్పుడు నాకు తెలియదు హ్యాంగ్ చేసుకుందని. ఏం జరుగుతుంది ఆ రూమ్లో నేను వెళ్ళి చూసేటప్పటికి ఆల్రెడీ ఇది రోప్ కట్టాడు, ఇది క్లాత్ ఏదో చున్నీ అనుకుంటాను. ఎక్కడ జరిగిన ఇన్సిడెంట్? విజయవాడ. చిన్ని ప్లేస్ చెప్పకూడదులేండి, హోటలే చెప్పకూడదు. అక్కడ హ్యాంగ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇంకా స్లిప్ అయిపోతుంది బాడీ, టక్ మని వెళ్ళి, నాకు తెలియదు హ్యాంగ్ ఎలాగ ఆపాలో నాకు తెలియదు. ఇలా చెయ్యిని ఆపాను మెడ దగ్గర పెట్టి. అలా కూడా ఆపకూడదంట, టైట్ చేస్తుందంట. ఇలా ఆపాను నేను, ఆపి ఎలాగో పెనుగులాడుతూ పక్కకు తప్పించాను. అప్పటికే హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. మరొక హాఫ్ మినిట్ ఉంటే పోతారు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి కారణం ఏంటి? దువ్వాడవాణి, దువ్వాడ శ్రీనివాస్. మేమిద్దరమే రాజకీయాల్లోకి తను తెచ్చినా నేను తెచ్చినా పదవిని ఇచ్చి అన్నీ చేసి ఆమె పైన లేనిపోని అభండాలు వేసేసి సృష్టించేసి నువ్వు టికెట్ తీసుకొని నేను ఎమ్మెల్సీగా ఉండి మనం బాగున్నాం. సాటి మహిళకి రోడ్డు మీద పడేస్తావా? సాటి మహిళ చనిపోతే, ఆ పిల్లలతో చనిపోతే నువ్వు నేను భూమి మీద ఉండగలమా? బ్రతకగలమా? ఏ కారణం వల్ల చనిపోయిందో జగమెరిగిన సత్యం కదా. దీన్ని మనం ఊపిరి తీసుకోగలమా? తర్వాత ఎన్ని ప్రమాదాలకు దారితీసుండేది. ఆ రోజు దేవుడి దయ వల్ల నేను కాపాడటం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, చనిపోవలసిన పరిస్థితి లేదు, నీకు అంతగా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎదురైతే నేను ఉన్నానని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ 2 ఏళ్లలో దువ్వాడ వాణి కానీ, ఈరోజు నాన్న కోసం వచ్చావు, నాన్న కోసం అని చెప్తున్న పిల్లలు కానీ, ఎప్పుడైనా భోజనం చేసావా, పడుకున్నావా, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? కారులోను 3 రోజులు పడుకున్నాను ఇంటికి తాళం వేసిన తర్వాత. విశాఖపట్నంలో లాడ్జ్లో ఉన్నాను. ఎన్నాళ్ళు ఉంటాను? ఆఖరికి నా తమ్ముడు నా తల్లి పలాస తీసుకెళ్ళి సంవత్సరం కాలం పట్టించారు. ఆ తర్వాత ఇక్కడ ఇంటి నిర్మాణం చేసి ఒక 6-7 నెలల నుంచి ఇంట్లో నేను ఉంటున్నాను. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి ఎలా ఉన్నారని అడిగారా? ప్రతిరోజు వచ్చే మెసేజ్లు మీకు చూపెడతాను. నీ అంతు చూస్తాం, నీకు సర్వనాశనం చేస్తాం, నీకు అడ్రస్ లేకుండా చేస్తాం, నీకు ఈ ఊరు నుంచే పంపించేస్తాం, టెక్కల్లో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఇదే మాట ఇప్పుడు కూడా అంటుంది, టెక్కల్లో ఉండడానికి వీలు లేదు, మాధురితో పలాసలో ఉండి. వాళ్ళ డిమాండ్ అదే. ఈరోజు ఇక్కడ మీరు వేరే మహిళతో చట్టపరంగా ఒక ఏదైతే విడాకుల కార్యక్రమం లేదు, పిల్లల భవిష్యత్తు ఏంటో చెప్పట్లేదు, ఈ టెక్కల్లో వారి కళ్ళ ఎదురుగా ఉంటే మా భవిష్యత్తు ఏంటో పిల్లలు ప్రశ్నిస్తున్నారు. మరి దాని తండ్రిగా మీరు ఆ పిల్లలకి ఏం భరోసా? ఆమె అన్నట్టే నేను మాధురితో పలాసలో ఉంటే పర్వాలేదు, 27 కిలోమీటర్లకు దూరంలో, ఇటు శ్రీకాకుళంలో ఉంటే పర్వాలేదు అంటే అది దేశం కాదా? ఈ ప్రాంతం కాదా? ఇది చట్టం కాదా? టెక్కల్లో మాత్రం దువ్వాడ సీను ఉండాలి, తండ్రిగా ఉండాలి, భర్తగా ఉండాలి. కానీ మాధురితో ఉన్నటువంటి సంబంధం ఉన్న వ్యక్తి మాత్రం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ విషయం ఏంటి అర్థమవుతుంది? వాళ్ళ ఫూలిష్నెస్,
అంటే మాధురి పేరు పెట్టి నన్ను పలాస ఎంట పెట్టేయాలి, టెక్కల నుంచి ఎంట పెట్టేయాలి రాజకీయంగా. దువ్వాడ శ్రీని టెక్కల్లో ఉన్నంత వరకు వాళ్ళకి అవకాశం రాదు. సోకాళ్ళు చాలామందికి రాదు. దీనికి కూడా రాజకీయంగానే ఆలోచించాలా? ఇది రాజకీయ కోణమే. ఇప్పుడు చేస్తున్న సపోర్టివ్లకి చేస్తున్నది రాజకీయ కోణమే. ఆస్తి కోణం, రాజకీయ కోణం. ఈ బిల్డింగ్ కావాలి కాబట్టి ఎత్తుగాళ్ళు. ఇంకా ఇవ్వాల్సినవి మరొక 2-3 ఆస్తులు ఉన్నాయి, అవి కావాలి, ఇచ్చిస్తానులేండి. నేనేమన్నా 1,40,00,000 రూపాయల వరకు ఇచ్చాను. ఎప్పట్లో తెలిసింది సార్? ఒక 13-14 నెలల్లో. 13-14 నెలల్లో నాలాంటి సామాన్యుడు 1,40,00,000 ఖర్చులకు ఇవ్వగలడా? నేను ఇచ్చాను. అంత స్టేట్మెంట్ ఉంది, మీకు కావాలంటే ఇస్తాను. ప్రతిదీ బ్యాంక్ స్టేట్మెంటే, ఫోన్పే ద్వారా. ఇవన్నీ నేను చేసింది దేనికి ఇచ్చాను? మీరని ఇచ్చాను, పిల్లలని ఇచ్చాను, ప్రేమతో ఇచ్చాను, మీరు బాగుండాలని ఇచ్చాను. నేను ఎన్ని బాధలు పడుతున్నా, నాకు ఎంత ఇబ్బందులు ఉన్నా మీకు నేను చూశాను. ఇచ్చింది చెప్పుకోకూడదు. పిల్లలకి రిక్షావాడైనా కార్మికుడైనా పెంచింది చెప్పాడంటే ఆడికన్నా మూర్ఖుడు లేడు. కానీ నా చేత చెప్పించాల్సిన పరిస్థితి నా కుటుంబం నాకు చేసింది. వాళ్ళు ఇన్ని మాట్లాడటం వల్ల నేను మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడను. తండ్రి బాధ్యత అది, ఎవడైనా చేస్తాడు. ఎవడికి ఏ తండ్రి స్థాయికి తగినట్టు ఆ తండ్రి చేస్తాడు. ఆ స్థాయికి తగినట్టు నాకు స్థాయి కన్నా ఎక్కువ నేను చేశాను. ఇన్ని చేసింది నేను ఈ రోజు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంత వ్యవహారం వచ్చినాక, నా ఇంటి తాళాలు పగలగొట్టిన తర్వాత, నా మీదకి దాడి చేయడానికి వచ్చిన తర్వాత, నాకు ప్రాణం మళ్ళీ ఇదివరకే నాకు డంబెల్ విసిరేసి నా ప్రాణానికి ముప్పు జరగాల్సి వచ్చింది. దువ్వాడవాణి నా పైన డంబుల్ 2 చేతులతో విసిరింది. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. అంటే ఆమె వల్ల నాకు ప్రాణభయం కూడా ఉంది. ఆ ప్రాణభయానికి జడిసే నేను యాక్చువల్గా వచ్చాను కూడా. ఇంటికి వెళ్ళకపోవడానికి కూడా రీజన్ అదొక మెయిన్ రీజన్. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ ప్రాణభయాలతో ఎందుకు బతకాలి, ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. ఈ శత్రువుల మధ్య ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. ఇంటి పోరు మీరు అన్నట్టు ఇంటి రచ్చ గెలిచినా ఇంటి గెలాలి. ఇంటికి వెళ్ళలేదు నేను. నా కుటుంబం ఒక విచిత్రం ఈ దేశంలో, ఈ భూమి మీద. ఈ విచిత్రంలో ఎవరైనా ఇష్టం లేకపోతే విడిపోతారు, ఇష్టం లేకపోతే ఇంకో వేరేగా ఉంటారు, ఇష్టం లేకపోతే ఇలాగ టార్గెట్లు పెట్టుకొని మాత్రం ఉండరు. టార్గెట్లు పెట్టి ఆడు ఎమ్మెల్యే ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చి ఆడు ఎలాగుండి మాకు అనవసరం, నేను ఎలాగున్నా పర్వాలేదు అంటున్నారంటే ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఆస్తులు అధికారం కావాలి అంటున్నారంటే నేను అక్కర్లేదా ఉన్నట్టు, అక్కడ అవసరం అన్నట్ట? ఏంటి మీ టార్గెట్ ఏంటి, మీ క్వశ్చన్ ఏంటి, మీ డిమాండ్ ఏంటి నా మీద చెప్పండి ఇప్పటికైనా. చెక్కడం లేదా? కన్ఫ్యూజన్. ఎందుకంటే కావాల్సింది ఒకటి, బయటికి చెబుతున్నది ఒకటి. కావాల్సింది ఆస్తి, కావాల్సింది రాజకీయం. ఈ ఎమ్మెల్సీ కూడా ఇలా అదిగారు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చేయాలని అన్నారు. నాకు టికెట్ జగనన్న ప్రకటించిన తర్వాత ఎమ్మెల్సీ మాకు ఇచ్చేయండి అన్నారు. ఏంటి దాని అర్థం? మరి ఎమ్మెల్యేగా టికెట్ నీకు నా నోటితో నేనే ప్రకటించాను, నువ్వు గెలాలని నేను కృషి చేశాను. 10 మెట్లు 100 మెట్లు దిగి 25 సంవత్సరాల కష్టాన్ని నీకు దారబోసాను. ఎందుకు? నువ్వు నా భార్యవనే, భార్య పిల్లలు బాగుండాలని. ఆ రోజు నువ్వు భార్యకి అడిగినా ఇస్తాను, పాపకి అడిగినా ఇస్తాను, ఎవరికి అడిగినా ఇస్తాను, మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. నీ పేరు చెప్పమన్నావు, చెప్పేశాను. పోటీ చేయాలా, గెలుచుకోవాలా, చేయలేదు. చుట్టూ తిరిగి నువ్వు పని చేయలేకపోవటం వల్ల నీ ఏవైతే అపఖ్యాత నా మీద చేసినావు, ఏ అభండాలు అయితే వేసావో జనంకి తెలుసు కదా, జనం విజ్ఞులు. ఇదేరా దువ్వాడ శ్రీనివాసన్ నాశనం చేసి టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకుంది. ఈరోజు మన ముందు ఓట్ల కోసం వస్తుంది దుర్మార్గురాలు అని జనం చీకొడితే గ్రాఫ్ పడిపోయింది. గ్రాఫ్ పడిపోయిన రీతికి మళ్ళీ ఆ టికెట్ నాకు వచ్చింది. నేను పోటీ చేసిన తర్వాత నీలో నిజాయితీ ఉంటే నువ్వు పార్టీకి చేసావా? గుండె మీద చెయ్యేసి చెప్పగలవా? నీ తండ్రి రాఘవరావు నువ్వు చేశారా? లింగాల వలస ప్రజలు చెప్పగలరా? అచ్చెన్నాయుడు చెప్పగలరా చేయలేదని? చేసుకుని వచ్చి భర్తను ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఓడించేసి ఈ ఇంటికి వచ్చి ఇల్లు నాది ఇచ్చేయండి అంటే మళ్ళీ నేను ఇస్తే మళ్ళీ తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి మహాప్రభు చెప్పండి. దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ ఆఫ్ దువ్వాడ వాణి. సో నెక్స్ట్ స్టెప్ దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ ఆఫ్ దివ్వల మాధురి అనొచ్చా? లేదు. నాకు అమ్మాయికి ఉన్నది ఏంటంటే కష్టంలో నాకు ఈ 2 ఏళ్ళు ఎవరూ పట్టించుకోనప్పుడు భోజనం, నా సమస్య, నా కష్టాలని ఆమె దగ్గరుండి చూసింది. సమాజం ఆ విషయాన్ని ఎవరు కూడా పరిగణలు ఒక సంపన్న కుటుంబం చెందిన లైమ్లైట్లో ఉన్న ఎమ్మెల్సీ మీరు, పిల్లలు ఇద్దరు కూడా మేజర్సు, డాక్టర్సు, ఇంటెలెక్చువల్స్, వాళ్ళకి సమాజం మీద అవగాహన ఉంది. అటువంటి తరుణంలో ఆమె క్యారెక్టర్ని ఏ విధంగా సమాజంగా పరిచయం చేయబడి? ఈ నిర్ణయం నేను ఆమె కలిసి కలవటం, క్యాంపులు వెళ్ళటం, గుళ్ళకి వెళ్ళటం, ఆమె నాకు వంట తయారు చేసి పెట్టడం, ఇది మంచిదని నేను అంటోలా, తప్పే. సమాజానికి ఇది వ్యతిరేకమే, ఇట్ ఈస్ మోరల్గా వ్యతిరేకమే. ఆమెకు కానీ నాకు కానీ ఏ జీవితానికి కానీ ఇది సందేశంగా తీసుకోమని నేను ఎవరికి చెప్పట్లా. నా జీవిత పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు నాకు అలా దాపురించాయి.
ನನకు చెప్పాను ప్రెస్ మీట్లో, నందమూరి తారక రామారావు గారు ఈ భూమి మీద ఒక దేవుడు, అతను కారణజన్ముడు. లక్ష్మీ గారి పార్వతి గారికి చేసుకున్నారంటే ఆయనకు అవసరమా? గతి లేక అంటే ఏంటి దాని అర్థం? ఆఖరి స్థితిలో ఒక సహకారం చేయుతుండే మనిషి కావాలని ఆయన చేసుకున్నారు తప్ప ఇంకే